ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఈరోజు నువ్వు ఏ విషయం బట్టి దేవుని యొద్ద ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తున్నావో నాకైతే తెలియదు. నీ జీవితం బాగుపడాలని కన్నీళ్లు కారుస్తున్నావేమో, నీ జీవితంలో వచ్చిన అనారోగ్యం తొలగిపోవాలని కన్నీళ్లు కారుస్తున్నావేమో, నీ జీవితంలో వివాహం అవ్వాలని కన్నీళ్లు కారుస్తున్నావా, కన్నీళ్లతో దేవునికి ప్రార్థిస్తున్నావా, లేకపోతే నీ కుటుంబం కట్టబడాలని కన్నీటి ప్రార్థన దేవునికి చేస్తున్నావా, ఆర్థిక ఇబ్బందులతో అప్పు బాధలతో నా జీవితం నింపబడిపోయింది, అసమాధానంతో అశాంతితో నా జీవితం నింపబడిపోయింది అని కన్నీళ్లు కారుస్తున్నావా? నువ్వు ఏ విషయం బట్టి కన్నీళ్లు కార్చినప్పటికీ ప్రభు నీ మనవి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించు. ఈ మాట దేవుడు ఎవరికి సెలవిస్తున్నాడు అంటే రాజైన హిజ్కియాకి చెప్తున్నాడు. హిజ్కియాకి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. హిజ్కియా, నువ్వు మరణిస్తావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు మరణిస్తావు, ఇక నీ ఇంటిని చక్కపరుచుకో అని దేవుడు సెలవిచ్చాడు. వెంటనే నేను చనిపోతాను కదా అని చెప్పి హిజ్కియా తనకున్న ఆస్తి, తనకున్న సమస్తము తన బిడ్డలకో ఎవరికో పంచిపెట్టేద్దాం ఇలాంటి ఆలోచనలు ఆలోచించలేదండి. తన ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్తే తన యొక్క ఆత్మీయ ఇంటిని, తన హృదయాన్ని చక్కబెట్టుకున్నాడు. వెంటనే హిజ్కియా మోకాళ్ళ మీద పడి దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను బ్రతికించు దేవా, నా రోగాన్ని తొలగించు అని కన్నీటితో దేవునికి ప్రార్థించాడండి. తద్వారా దేవుడు హిజ్కియా మొర ఆలకించి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని 15 సంవత్సరాలు ఆయుష్ హిజ్కియాకి ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నా పరిస్థితి మారదు, ఇక ఈ కష్టం తీరదు, నా జీవితం బాగుపడదు, నా ఆశలు నెరవేర్చబడవు అని ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, అదే కన్నీటి ప్రార్థన. నువ్వు కన్నీళ్లతో విరిగిన నలిగిన హృదయంతో ప్రభుకి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబిస్తాడు, నీ జీవితాన్ని ఖచ్చితంగా బాగుపరుస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచి ప్రభుకి ప్రార్థించు. తద్వారా దేవుని నుంచి గొప్ప జయ జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయను గాక. ఆమేన్.